చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అలాగే కట్లెట్స్ తయారు చేసుకునేటప్పుడు యూస్ చేసుకునే బ్రెడ్ క్రమ్స్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీకు నచ్చినన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇక్కడ మనం మరీ సాఫ్ట్గా ఉండే బ్రెడ్ స్లైసెస్ కాకుండా కొద్దిగా హార్డ్గా ఉన్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాము. మరీ సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నట్లయితే వాటిని డ్రై ప్యాన్లో ఒక 2 minutes పాటు గట్టిపడేంత వరకు కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, వాటిని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న ఎడ్జెస్ని వేస్ట్ చేయకుండా వీటితో మనం బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 4 sides కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ అన్నిటినీ కూడా మధ్యలోకి కట్ చేసి ఈక్వల్ పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ పీసెస్ కింద కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ముక్కలు ఉండిపోతాయి కదా, వాటిని తిరిగి మరొకసారి మిక్స్ చేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా సాఫ్ట్గా బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. వీటిని మనం అప్పటికప్పుడు కట్లెట్స్కి యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా స్టోర్ చేసుకోవాలనుకుంటే వీటిని ఒక డ్రై ప్యాన్లో యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా గరిటతో తిప్పుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే గడ్డలు కట్టేస్తుంది. అందుకని లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దాం. బ్రెడ్ క్రమ్స్లో కనుక మీకు ఏవైనా గడ్డలు కనిపిస్తే వాటిని తిరిగి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా తయారైన బ్రెడ్ క్రమ్స్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్గా ఉంటాయి. మనకి నచ్చిన టైంలో బయటకు తీసి యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.